ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, జీవితంలో జరిగినటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి సంభవించినటువంటి అపజయం, ఓటమి లేదా పొరపాట్ల వలన నీ జీవితంలో పొందిన లేదా అనుభవిస్తున్నటువంటి మానసిక ఒత్తిడిని బట్టి, జీవితంలో కుటుంబ సమస్యలను బట్టి, పరిచర్యలో ఉన్న సమస్యలను బట్టి, లేదా బిడ్డల జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తన లేదా అనానుకూలమైనటువంటి వాతావరణాన్ని బట్టి బహుశా అన్ని స్థలాలలో అన్ని వేళల అంతటా కూడా సిగ్గుపరచబడ్డావా? ఈ సిగ్గుతో లేదా ఈ అవమానంతో ఎంతకాలం జీవించాలి? ఎక్కడికి వెళ్ళినా నా జీవితంలో తల పైకెత్తుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నానే. ఇలాంటి అవమానము నుండి నేను విడిపించబడి, సిగ్గు నుండి తప్పించబడి మళ్ళీ తల పైకెత్తుకోగలనా అన్న ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నావా? ప్రభు అంటున్నాడు, అటువంటి ఆలోచనలన్నిటినీ విడిచిపెట్టు అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం, నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గునొందరు. దేవుడు అంటున్నాడు, ఇంతవరకు ఒకవేళ సిగ్గునొందావేమో, ఇక మీదటికి ప్రభు అంటున్నాడు, ఎన్నడూనూ నీవు సిగ్గునొందవు. అవును, నమ్ము. ఇంతవరకు జరిగినటువంటి అవమానం, ఇంతవరకు జరిగినటువంటి అవహేళనలు లేదా అపజయం అంతటిని మర్చిపో. ప్రభు చెప్తున్నాడు అద్భుతమైన మాట, ఇక మీదట ముందుకు ఎన్నడూ ఏ విషయంలో సిగ్గుపడక దేవుడు నీ తల పైకెత్తబోతున్నాడు. నమ్ము, ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నిశ్చయముగా అనుభవిస్తావు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా జనులు ఎన్నడూ సిగ్గునొందరు అన్నావు. ప్రభు ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అవమానం మధ్యలో, ప్రభు అపజయాల మధ్యలో సిగ్గుపడి కుమిలిపోతూ తల పైకెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని మాట్లాడినందుకు వందనాలు. ఇక ఎన్నటికీ నీ బిడ్డలు ప్రభు సిగ్గునొందక ముందుకు సాగేవారిగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.